వాళ్ళకి ఈ ఒక ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఈ ఆటో మ్యూటేషన్ అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చిందండి గవర్నమెంట్. అది ఇప్పుడున్న గవర్నమెంట్ తెలియదు కానీ నెక్స్ట్ పాత జగన్ గారి గవర్నమెంట్ తెలియదు కానీ ఈ ఆటో మ్యూటేషన్ అనేది ఒక ఆప్షన్ తీసుకొచ్చింది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో. మనం రిజిస్ట్రేషన్ అయిన వెంటనే స్కాన్ చేసిన తర్వాత ఆ మ్యూటేషన్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ మన పేర్లు కూడా ఆన్లైన్లో వచ్చేస్తాయండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళ పేర్లు వచ్చేస్తాయి. దాన్ని ఈ కొంతమంది సబ్రెస్టర్లు ఏం చేస్తారంటే, అందరూ అంటలేదు నేను, కొంతమంది ఈ మొగల్తూరు సబ్రెస్టర్ వీరభద్రరావు లాంటి వాళ్ళు అతను చేసే అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి మీకు చెప్పదలుచుకున్నాను నేను. దీన్ని అతను అనువుగా తీసుకుని ఎగ్జాంపుల్ ఏ అనే పేరు మీద 1B ఉంటే ఏకి తెలియకుండా బి వచ్చి ఏ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తే అది కూడా అది అడంగలు మారిపోతుందండి. అంటే మనకు తెలియకుండా మన ఆస్తిని ఎవడో చేసేస్తే మన ఖాతా నెంబర్ వేసుకుని ఈ సబ్రెస్టర్ని ఎవడో ఓకే చేసేస్తే మన పేరు తీసేసి ఎవరో బయట పేరు ఎక్కించేస్తున్నారు. ఈ ఆటో మ్యూటేషన్ అర్థం అది. గవర్నమెంట్ ఓ రకంగా దీన్ని ఏదో మంచిగా ఏదో డెవలప్ చేద్దామని చెప్పి ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థని, ఈ ఇందులో జరుగుతున్న లొసుగుల్ని, ఈ రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న లొసుగుల్ని ఏదో డెవలప్ చేద్దామని చెప్పి జియో పాస్ చేస్తే దీన్ని సబ్రెస్టర్లు ఈ రకంగా ఈ విధంగా వాడుకుంటున్నారు. ఒకసారి మీ అందరూ ఒకసారి ఆలోచించండి. ఇలాగైతే ఒక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ ఆటో మ్యూటేషన్ అనేది చాలా దుర్మార్గమైన వ్యవస్థ అండి, జియో కూడా. ఎందుకంటే నేను ఆ సమస్యను ఎదుర్కొంటున్నాను కాబట్టి నేను మీకు బలంగా చెప్పదలుచుకున్నాను. నాకు 40 ఎకరం పొలం ఉంది. నా పొలాన్ని మేము 3 అన్నదమ్ములు, మా నాన్నగారి పేరు 4 పేరు ఉంది మాకు. మా పేరున పాస్బుక్లు ఉన్నాయి, అడంగల్లో 1Bలు కూడా మా పేరే నమోదై ఉన్నాయి. ఇప్పుడు మా ఆస్తిని ఈ మొగల్తూరు సబ్రెస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ పెట్టారండి. మాకు తెలియదు, ఎవరు అన్నోన్ పర్సన్స్ మా ఆస్తిని, మా ప్రాపర్టీని ఒక రిజిస్ట్రేషన్ పెట్టారు. రిజిస్ట్రేషన్ పెట్టి వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఏమండి, అడంగల్లో వాళ్ళ పేర్లు లేవు, ఏమీ లేవు, అసలు ఎటువంటి పేపర్ లేదు వాళ్ళకి. కేవలం ఇక్కడ సబ్రెస్టర్ని మేనేజ్ చేసుకుని మా ఖాతా నెంబర్లు వేసి, నా పేరు ఏలూరు రంగబాబు అండి, మా తమ్ముడు పేరు ఏలూరు కృష్ణబాబు, మా సెకండ్ బ్రదర్ పేరు ఏలూరు కృష్ణబాబు, మా 3 ఖాతా నెంబర్లు వేసి ఆ ఆస్తిని ఈ సబ్రెస్టర్కి డబ్బు ఇచ్చి వేరే అన్నోన్ పర్సన్కి, ఆడెవడో దొంగ ఏదో ఉండే ఆడ ల్యాండ్ గ్రాబర్కి రిజిస్ట్రేషన్ చేసేయడం జరిగింది ఇక్కడ. నేను అది గమనించి వెంటనే ఈ సబ్రెస్టర్ని అటు చేసే లుసుగులన్నీ బయటెట్టి నేను సస్పెండ్ చేయించడం జరిగింది. ఒకటి వెంటనే నేను సస్పెండ్ చేయించిన తర్వాత నా అదృష్టం ఏంటంటే, స్కాన్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అయితే ఇక్కడ నెంబర్ అయిపోయిందంటే పెండింగ్లో ఉంది. స్టాంప్ రూట్ కూడా కట్టేశారు అవతల పార్టీలు అందరూ. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ స్కాన్ చేసిన ఆటో మ్యూటేషన్ బటన్ నొక్కితే అందులో మా పేర్లే కనబడి ఉన్నాయి. అని మేము రిజిస్ట్రేషన్ చేయలేదు, అసలు మాకు సంబంధమే లేదు. ఎవరో అన్నోన్ పర్సన్ మా ఆస్తిని చేసాడు మా ఖాతా నెంబర్ వేసుని. ఎవడైతే కొన్నాడో ఆడ పేరు ఎక్కించేస్తున్నారు ఇక్కడ. దాన్ని ఆటో మ్యూటేషన్ అంటున్నారు. ఇదేంటి సార్, ఇది ఎక్కడ అన్యాయం ఉండే, మీ ఎవరో రిజిస్ట్రేషన్ చేయలేదు కదంటే కొంతమంది సబ్రెస్టర్లు చేసేస్తే అంతేనండి అంటున్నారు. దాని మీద మనం ఫైట్ చేయాలి, కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయాలి. ఇది ఎక్కడ కర్మండి బాబు, ఇదేం దుర్మార్గం, మేము మా ప్రాపర్టీ మేము అమ్మలేదు, మేము చేయలేదు, ఎవడో మా ఆస్తిని మా ఖాతా నెంబర్ వేసి రిజిస్టర్ చేసేస్తుంటే మీరు ఎలా చేస్తారని చెప్పి మనం కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయాలంట. ఇది ఎంత దుర్మార్గమైన చర్య మీరు అర్థం చేసుకోండి. దీనిపై నేను చాలా ఫైట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ రెవెన్యూ మినిస్టర్ గారు పొద్దున్న మాట్లాడాను, దీన్ని పరిగణలోకి తీసుకుంటానని అన్నారు. ఒకసారి ఆలోచించండి అందరూ.